ప్రపంచంలో ఎక్కువ ట్రాన్సాక్షన్లు లోన్ అప్రూవల్స్ ఆన్లైన్ వేదికగా జరుగుతున్నాయి. కస్టమర్ క్రెడిట్ స్కోర్ బాగుంటే బ్యాంకులు, ఆర్థిక సంస్థలు కస్టమర్లకు క్షణాల్లో లోన్ మంజూరు చేస్తున్నాయి. క్రెడిట్ కార్డుల జారీకి కూడా ఇదే ప్రామాణికంగా నిలుస్తోంది. లోన్ ఎంత త్వరగా సులువుగా పొందగలరు అనేది క్రెడిట్ స్కోర్ పై ఆధారపడి ఉంటుంది. మంచి స్కోర్ తో క్రెడిట్ కార్డులకు అర్హత పొందడమే కాకుండా తక్కువ వడ్డీ రేటుతో లోన్ కూడా పొందవచ్చు. అందుకే కొత్తగా లోన్ తీసుకోవాలి అనుకునేవారు ఈ విషయంపై దృష్టి పెట్టాలి. ఎందుకంటే క్రెడిట్ స్కోర్ ఒక్క రోజులో వచ్చేది కాదు. దీర్ఘకాలంలో క్రమశిక్షణతో ఆర్థిక కార్యకలాపాలు దీనికి ముఖ్యం. ఇప్పటి నుంచి మంచి క్రెడిట్ స్కోర్ ఎలా పొందాలో తెలుసుకోండి. కొత్తగా లోన్ తీసుకుని క్రెడిట్ జర్నీ ప్రారంభించడానికి అత్యంత సాధారణ మార్గాలలో ఒకటి క్రెడిట్ కార్డ్. కొత్తగా క్రెడిట్ పొందే వారికి బ్యాంకులు ఎంట్రీ లెవెల్ క్రెడిట్ కార్డులను ఆఫర్ చేస్తాయి. ఇవి బేసిక్ ఫీచర్లతో వచ్చిన క్రెడిట్ జర్నీకి మంచి ప్రారంభాన్ని ఇస్తాయి. ఇప్పటికే బ్యాంక్ లో సాలరీ అకౌంట్ లేదా ఫిక్స్డ్ డిపాజిట్ వంటివి ఉంటే క్రెడిట్ కార్డ్ అప్రూవ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అన్సెక్యూర్డ్ కార్డ్ కు మీరు ఎలిజిబుల్ కాకపోతే సెక్యూర్డ్ క్రెడిట్ కార్డ్ ఎంచుకోవచ్చు. వీటిని పొందేందుకు ఫిక్స్డ్ డిపాజిట్ వంటి పూచీకత్తులు అవసరం. సెక్యూర్డ్ క్రెడిట్ కార్డులపై అందించే క్రెడిట్ లిమిట్ ఎఫ్డి అమౌంట్ పై ఆధారపడి ఉంటుంది. కొన్ని బ్యాంకులు లేదా ఆర్థిక సంస్థలు ఎఫ్డిలో 100% వరకు క్రెడిట్ లిమిట్ ను అందించవచ్చు. క్రెడిట్ కార్డ్ తీసుకున్న తర్వాత దాన్ని సాధారణ కొనుగోళ్లకు ఉపయోగించాలి. ప్రతి నెల బిల్లును సకాలంలో చెల్లించాలి. మొత్తం క్రెడిట్ లిమిట్ యూజ్ చేయకండి. హై క్రెడిట్ యూటిలైజేషన్ రేషియో క్రెడిట్ హంగ్రీ బిహేవియర్ ని సూచించవచ్చు. ఇది మీ స్కోర్ ను ప్రతికూలంగా ప్రభావితం చేయవచ్చు. సమయానికి తిరిగి చెల్లించడానికి అవకాశం ఉన్నంత మేరకే ఖర్చు చేయండి. క్రెడిట్ హిస్టరీ కోసమే అయితే వద్దు. క్రెడిట్ హిస్టరీని నిర్మించడం కోసం మాత్రమే లోన్ తీసుకోకండి. అవసరమైనప్పుడు మాత్రమే లోన్ తీసుకోవాలి. మీరు ఎలక్ట్రానిక్స్, యాక్సెసరీస్ లేదా ఫర్నిచర్ వంటి అధిక ధర గల వస్తువులను కొనుగోలు చేయాల్సి వస్తే కన్స్యూమర్ డ్యూరబుల్స్ లోన్స్ తీసుకోవచ్చు. ఆన్లైన్, ఆఫ్లైన్ స్టోర్లు ఇలాంటి ఫైనాన్సింగ్ ఆప్షన్ అందించడానికి బ్యాంకులు ఎన్బిఎఫ్సిలతో ఒప్పందాలు చేసుకుంటాయి. రెగ్యులర్ గా ఈఎంఐలు చెల్లిస్తూ కాలక్రమేణా మంచి క్రెడిట్ స్కోర్ ను నిర్మించుకోవచ్చు. అయితే ప్రాసెసింగ్ ఫీజులు, వడ్డీ రేట్ల సహా లోన్ ఆఫర్ నిబంధనలు, షరతులను ముందుగానే చెక్ చేయండి. కొత్త క్రెడిట్ అప్లికేషన్స్ ను స్కోర్ ను త్వరగా పెంచుకోవాలనే ఆశతో ఎక్కువ లోన్లు, క్రెడిట్ కార్డుల కోసం అప్లై చేసుకోవాలని అనిపిస్తుంది. ఇది మంచి కంటే ఎక్కువ హాని చేస్తుంది. ప్రతి అప్లికేషన్ పై మీ క్రెడిట్ రిపోర్ట్ గురించి ఎంక్వైరీ చేస్తారు. ఇది మీ స్కోర్ ను తాత్కాలికంగా తగ్గిస్తుంది. ఒకేసారి చాలా కార్డులు లేదా లోన్ల కోసం దరఖాస్తు చేసుకోవడం కూడా క్రెడిట్ హంగ్రీ బిహేవియర్ కి సంకేతం. కాబట్టి కొత్తగా లోన్, క్రెడిట్ కార్డ్ కి అప్లై చేసే ముందు క్రెడిట్ అప్లికేషన్ల మధ్య తప్పనిసరిగా 3 నుంచి 6 నెలల గ్యాప్ ఉండేలా చూసుకోవాలి. క్రెడిట్ జర్నీ ప్రారంభించిన తర్వాత స్కోర్ ను క్రమం తప్పకుండా చెక్ చేయడం చాలా ముఖ్యం.